సో దాంతోపాటు అక్కడ ఇందాక పెకెట్ గారు ప్రస్తావన చేసినట్టు కన్వీనియంట్గా పాకిస్తాన్ విస్మరిస్తుందంటే ఖతార్ వాజ్ ఇన్స్ట్రుమెంటల్ ఇన్ గెటింగ్ దిస్ అగ్రిమెంట్ అండి. అండర్స్టాండింగ్, నాట్ అగ్రిమెంట్, మెమరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ మాత్రం, ఇంకా అగ్రిమెంట్ కాదు ఇది. $25 బిలియన్ నేను సాఫ్ట్ లోన్ ఇస్తాను, సాఫ్ట్ లోన్ కాదు, ముందర మా మీద దాడి చేయకుండా బాబు, దండం పెడతాం, మా ఉద్యోగాలు మా బిజినెస్లు మేము చేసుకుంటాం అని చెప్పి. అలా మిగిలిన చూడండి, గడిచిన వారం రోజుల్లో ఇరాన్ ఈ 3 దేశాల మీద దాడి చేయాల. సో వాళ్ళ ఇరాన్ పునర్నిర్మాణానికి వాళ్ళు డబ్బులు ఇస్తున్నప్పుడు పాకిస్తాన్ మధ్యలో వచ్చి ఏది కామెడీ ట్రాక్ కోసం వచ్చే ఎంటర్టైన్మెంట్ ఇచ్చే కమెడియన్ లాగా ఈ ప్రకటనలు చేయటం ఏంటి సార్? డబ్బులు ఇచ్చింది నిజంగా కష్టపడింది ఖతార్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ కూడా అందరూ ఇచ్చారు. అందరూ కలిపి ఒక $100 బిలియన్ ఇచ్చారు ఇరాన్ పునర్నిర్మాణానికి. వీ హ్యావ్ టు వెల్కమ్. ఇరాన్ చాలా గొప్ప నాగరికత ఉన్న దేశం, అది మళ్ళీ దాని పునర్వైభవం సాధించాలి, కోరుకుందాం. ఈ మధ్యలో ఈ ఫాల్స్ క్లెయిమ్స్ ఏంటి? ప్రొఫెసర్ గారు మాట్లాడినా, ప్రసాద్ గారు మాట్లాడినా, వాళ్ళు పాకిస్తాన్ ఎవరు అంత సీరియస్ గా తీసుకునే అవకాశం లేదు, తీసుకోవాల్సిన అవసరం లేదు. రెండోది, ఆ మినిస్టర్ గారు ఏదైతే క్లెయిమ్ చేస్తున్నాడో మనం ఏదో అమెరికా మీద సాధించామన్నది, వాళ్ళ తరఫున ఎవరైనా యుఎస్ వెళ్ళినప్పుడు ఏదన్నా ప్రెస్ మీట్ లో ఆ మాట అనమనండి. అనలేరు కదా. దే అంటే ఇప్పుడు ఒక రకంగా అమెరికన్ ఆర్మ్స్ మీద ఆధారపడి ఉన్నారు. ఆర్మ్స్ కాదు, భిక్ష అంతే చాలా సందర్భాల్లో చూస్తున్నాం మనం. కాబట్టి పాకిస్తాన్ ఒక రకంగా ఫెయిల్డ్ స్టేట్. ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్. నా ఉద్దేశం పాకిస్తాన్ కంటే బంగ్లాదేశ్ ఇస్ ఇన్ మచ్ బెటర్ షేప్. మన చుట్టూ ఉన్న వాళ్ళలో దేన్ని మనం ఫెయిల్డ్ స్టేట్ అనలేవు, ఎక్సెప్ట్ పాకిస్తాన్. పెద్ద దేశం, మంచి దేశం అనుకుంటున్నది, మంచి భూభాగం ఉన్నది, అన్ని ఉండి కూడా వాళ్ళు ఫెయిల్ అవడానికి కారణం ఏంటంటే అన్రీజనబుల్ లీడర్షిప్, అన్రీజనబుల్ సెటప్. వాళ్ళకి కుదరలేదు. వాళ్ళు ఐ డోంట్ థింక్ ఇట్స్ వెరీ ఈజీ టు కరెక్ట్ దెమ్ ఆల్సో. కాబట్టి ఏదో మధ్యలో ఇది ప్లే చేస్తున్నారు, అంతకంటే దాంట్లో ఎక్కువ చూడాల్సిన అవసరం లేదు. అయితే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయాన్ని మనం గమనించాలి వాస్తవ్ గారు. ఖటారు, యుఏఈ, దుబాయ్ 3 పేర్లు మీరు మెన్షన్ చేశారు. ఇంకా అలాంటి చిన్న చిన్న కంట్రీస్, రిచ్ కంట్రీస్ కూడా వాళ్ళకి సపోర్ట్ గా నిలబడవచ్చు. ఇది కూడా ఒక ప్యాటర్న్. ఇది కూడా డిఫెన్స్ యాక్టివిటీస్ లో, ఈ వార్స్ విషయంలో వరల్డ్ వార్ దగ్గర నుంచి కూడా ఇది కనుక్కున్నారు. వరల్డ్ వార్ దగ్గర నుంచి కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. జపాన్ ని నష్టపరిచి, లేదంటే యూరోపియన్ కంట్రీస్ జర్మనీ నష్టపరిచి, ఇంకో దాన్ని నష్టపరిచి, చివరికి అమెరికా ఏం చేసింది? జిఐ జో బిల్ అని ఒకటి తీసుకొచ్చేసి మేము వాళ్ళని రీకన్స్ట్రక్ట్ చేస్తాము, విల్ బి ఫ్రెండ్స్ అంది. ఎవెన్చువల్ గా చాలా కంట్రీస్ ఫ్రెండ్లీగానే మారినాయి ఆ గ్రూప్ లో నుంచి. తర్వాత అలాగే ఇవాళ ఇరాన్ కి అసలు వచ్చిన డిస్టర్బెన్స్ ఏంటి, కారణాలు ఏంటి, దీంట్లో యుఏఈ పాత్ర ఏంటి, ఖటార్ పాత్ర ఏంటి అనేది మనం చూస్తే, ఖటార్ లో బేసిక్ వాళ్ళకి రిజర్వ్స్ ఉన్నాయి, స్టోరేజ్ ఫెసిలిటీస్ ఉన్నాయి, గ్యాస్ ఫెసిలిటీస్ ఉన్నాయి, అమెరికన్ కంపెనీస్ అక్కడ ఆపరేట్ చేస్తున్నాయి. అలాగే యుఏఈలో, అలాగే దుబాయ్లో ఇవన్నీ ఉన్నప్పుడు ఇరాన్ ఏం చేసింది? అమెరికాతో ఫైట్ చేయటం అంటే మీ ఫ్రెండ్స్ తో ఫైట్ చేయటమే కదా. అమెరికాతో ఫైట్ చేయటం అంటే మీ ఫైనాన్షియల్ రిసోర్సెస్ తో నేను ఫైట్ చేయటమే కదా. కాబట్టి నేను వీటి సంగతి చూసుకుంటానంది. వీటిని డ్యామేజ్ చేసింది ఇరాన్. కాబట్టి ఇప్పుడు దీని నుంచి రక్షించుకోవాలన్నా కానీ వీళ్ళు ఏం చేయాలి? ఇది కొనసాగిస్తే ఇంకో $1 ట్రిలియన్ నష్టం వచ్చింది అనుకోండి, వాట్ ఈస్ ద పాయింట్? ఒక ట్రూస్ అగ్రిమెంట్ కుదిరింది అనుకోండి, మనం ఒక $100 బిలియన్, $200 బిలియన్ ఇద్దాం రీకన్స్ట్రక్షన్ కోసం. ఇక్కడ ఈ మొత్తం వ్యవహారంలో నిజంగా గుడ్ ఆర్ బ్యాడ్, దీస్ ఆర్ ఓన్లీ మిలిటరీ స్ట్రాటజీస్. అలాగే స్ట్రెంత్ ఆఫ్ వెపన్స్, స్ట్రెంత్ ఆఫ్ ఆ కమిట్మెంట్. మనకు వెపన్ ఉంటమే కాదు, రాజీవ్ గాంధీ గారు అన్నట్టుగా మీ దగ్గర పిన్ ఉందా, కత్తి ఉందా అనేది కాదు, మీకు వాడాలని ఇంటెంట్ ఉందా లేదా, వాడాల్సిన పరిస్థితి ఉందా లేదా, వాడే అవకాశం ఉందా లేదా. ఇవాళ ఇరాన్ ఏం చూపించిందంటే మనకి, నా దగ్గర ఉన్నాయి, నేను వాడటానికి కూడా ఐ డోంట్ హెసిటేట్ అంది. మీరు నన్ను కార్నర్ చేస్తే ఐ కెన్ యూజ్ ఇట్ అంది, యూజ్ చేసింది. కాబట్టి ఈ కొన్ని కంట్రీస్ దే కుడ్ ఫోర్ సీ వాట్ ఈస్ కమింగ్ అప్. ఇంకా నష్టపోయే కంటే ఒక ట్రూస్ గేమ్ ప్లే చేసి, ట్రూస్ కోసం ట్రై చేసి, వాడి తల ఒక $100 బిలియన్ ఇచ్చి అనుకుందాం, ఇరాన్ రికన్స్ట్రక్షన్ లో హెల్ప్ చేయడం వల్ల, ఇట్ విల్ బి ఎ గుడ్ థింగ్. ఎవెన్చువల్ గా
ఆ వరల్డ్ వార్స్ లో నుంచి మనం ఎలాంటి ఫ్రెండ్లీ కంట్రీస్, డెవలప్డ్ కంట్రీస్ మనం క్రియేట్ చేసామో, చేయగలిగారు ఈ ప్రపంచం, అలాగే ఇరాన్ వార్ తర్వాత కూడా మళ్ళీ ఇరాన్ అభివృద్ధి చెందిన, ఇంకేదైనా చిన్న చిన్న దేశాలు దాని Right. చుట్టుపక్కల ఉన్న దేశాలు అభివృద్ధి చెందిన మంచిదే కదా, మంచిదే. చందాలు కూడా అలా అని చెప్పేసి వార్ ని జస్టిఫై చేయట్లేదు. బట్ వాట్ హ్యాపెండ్. ఇప్పుడు హౌ టు సెటిల్ దిస్ మ్యాటర్, హౌ టు కమ్ అవుట్ ఆఫ్ దిస్ మెస్. ఇప్పుడు రష్యా వర్సెస్ యుక్రెయిన్ కూడా ఎవెన్చువల్ గా ఏం జరగాలి? ఇది ఫర్ ఎవర్ ఇది జరగడానికి లేదు కదా, ఫర్ ఎవర్ జరగకూడదు కదా. సో దేర్ షుడ్ బి ఎ ట్రూస్. ఆ ట్రూస్ కి ఎవరు ముందుకు వస్తారు, ఎవరికి నష్టం, ఎవరికి లాభం అనేది ఒక అంశం అయితే, ఎవెన్చువల్లీ దట్ హ్యాస్ టు హ్యాపెన్ అనేది డాక్టరేట్. ఇవాళ కాక రేపైనా జరుగుతుంది. రైట్. సో ఇలాంటి పెద్ద గేమ్స్ లో ఎవరో పాకిస్తానీ మినిస్టర్ ఏదో ఫంక్షన్ లో మాట్లాడేది అది ఇర్రెలెవెంట్. పైగా పాకిస్తాన్ అంత సీరియస్ గా తీసుకునే వాళ్ళు కూడా నా ఉద్దేశం ఎవరూ లేదు. పాకిస్తానీస్ తీసుకోపోవచ్చు. రైట్. థ్యాంక్ యూ చంద్ర సాంబశివరావు గారు, ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు అండ్ పెకెట్ ప్రసాద్ గారు. సో తులసి గబార్డ్ చేసిన ప్రకటన, అలాగే క్లాసిఫైడ్ డాక్యుమెంట్స్ను డీక్లాసిఫై చేస్తూ అమెరికా ఇన్నాళ్ళు చేస్తూ వస్తున్న దుర్మార్గాన్ని వాళ్ళు బయట పెట్టాం. ఇక్కడ ఒకటే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి అంటే ఒక గేమ్ ఇది. జో బైడెన్ అడ్మినిస్ట్రేషన్ విచ్చలవిడిగా ఇలాంటివి సపోర్ట్ చేసుకుంటూ వచ్చింది. మేము వాటిని ఆపాం, ప్రపంచ మానవాళికి మేమే పరిరక్షణ